ఈ వీడియోలో మనం యూట్యూబ్ పోల్స్ ఫేకా ఆర్ రియలా, యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ చేయొచ్చా, తనూజ పియర్ మ్యానిపులేట్ చేస్తున్నారా, ఆర్ కళ్యాణ్ పియర్ మ్యానిపులేట్ చేస్తున్నారా, ఆర్ అందరు పియర్లు మ్యానిపులేట్ చేస్తున్నారా, అసలు పోల్స్లో వస్తున్నది బయట జరుగుతుంది కరెక్టా కాదా, ఫెయిర్ జరుగుతుంది అన్ఫెయిర్ జరుగుతుంది, అసలు ఏంటి పంచాయతీ, సో అక్కడ సంబంధం లేని పర్సన్లు పెట్టినా కూడా ఎందుకు ఓట్లు పడుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఈ మాఫియా ఏంటి, ఈ సిండికేట్ ఏంటి, ఇలా చాలా క్వశ్చన్ మార్కులు వచ్చాయి. నేను కూడా కావాలని 2 పోల్లు పెట్టా, అది ఎందుకో వివరంగా చెప్తా. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఇవ్వండి, విలువైన ఒపీనియన్లు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఇంకా వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. స్టార్ట్ చేద్దాం. ఎవరైతే మన పోల్లు చూడలేదో ఒక్కసారి మై రివ్యూస్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, వెళ్ళి పోల్లు చెక్ చేయండి. లాస్ట్ 3 పోల్స్ లేటెస్ట్ వదిలేను, రన్నర్ ఎవరు అని అడిగాను, దాని కింద 2 పోల్లు పెట్టాను కదా, అదేంటో చెప్తా, ఎందుకు చేశాను చెప్తా. అక్కడ నేనేం తనూజని ఎక్స్పోజ్ చేయట్లే, కళ్యాణ్ ఎక్స్పోజ్ చేయట్లే. నేను ఒక ఐటీ పర్సన్గా నాకు తెలుసు అసలు ఎలా వర్కౌట్ అవుతుంది, ఒక అల్గారిథం ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే విషయాలు నాకు తెలుసు. కాబట్టి ఐ ఫీల్ నేను డిజర్వ్డ్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ అని నాకు అనిపిస్తుంది, చెప్తా. అందుకే నేను కావాలని పోలు పెట్టాను. నేను టార్గెట్ చేసినట్టు తనూజనే పెట్టలే. పోలు చూస్తే మీకు ఏం అర్థమైందో చెప్పండి, బట్ మీకు అర్థమైందట్టు అక్కడ నడవదు, అక్కడ ఏం నడుస్తుందో చెప్తా. సో 2 పోలు పెట్టాను. నేను రాత్రి ఒక పోలు, తెల్లవారుజామున 8 గంటలకు ఒక పోలు. నేను అర్ధరాత్రి ఒక పోలు పెట్టా, BB9 విన్నర్ ఎవరని. తమ్నెల్లో కూడా పెడతా చూడండి. అందులో 1,00,000 ఓట్లు వచ్చాయి. పోల్లో పెట్టిన పర్సన్స్ నేను ఎవరెవరిని పెట్టానంటే తనూజ, థానోస్ మార్వల్ విలన్, ఫిక్షనల్ క్యారెక్టర్, కింగ్ నాగార్జున, విరాట్ కోహ్లీ, సంబంధం లేని వ్యక్తులు పెట్టాను నేను. BB9 విన్నర్ ఎవరంటే 72% తనూజ గారికి వచ్చింది. అంటే 1,72,000 ఓట్లు తనూజకు వచ్చాయి. 5% థానోస్ మాయ కూడా పార్టిసిపేట్ చేశాడు. నాగార్జున గారు హోస్ట్తో పాటు ఇది కూడా చేశారు. కోహ్లీ కూడా రిటైర్ అయిపోయారు కాబట్టి BB9లో పార్టిసిపేట్ చేశారు. కోహ్లీకి 11%, నాగార్జున 13%. సో ఈ పోల్ పెట్టగానే వచ్చిన ఒపీనియన్స్ ఎలా అయ్యాయంటే, నేను నా ఓవరాల్ది చెప్తా, బట్ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ దొరికిపోయారన్న తనూజ ఫ్యాన్స్, తనూజ పియర్ చూసావా, అక్కడ తనూజ వాళ్ళు మ్యానిపులేట్ చేసి 72% వేశారు. ఇలాగ ఒక కోడ్ రాశారు. ఆ కోడ్ రాయడం వల్ల ఏ పోల్ వచ్చినా తనూజ గుద్దేస్తున్నారు. సో అందుకే అక్కడ ఏం చూడకుండా తనూజనే కొట్టారు అని అంటున్నారు. నెక్స్ట్ ఇంకో పోల్ పెట్టారు, BB9 విన్నర్ ఎవరు, సేమ్ పోలు. కళ్యాణ్ పడాలని పెట్టాను, పవన్ కళ్యాణ్ని పెట్టాను, మొన్న పెట్టాను మై రివ్యూస్ పవన్ అని. పవన్ నేగి ఒకప్పుడు రిటైర్డ్ ప్లేయర్, ఇండియన్ క్రికెటర్. కళ్యాణ్ పడాలి, ఇది 37,000 ఓట్లు వచ్చాయి. కళ్యాణ్ పడాలకి 75%, పవన్ కళ్యాణ్ 16%. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకే డేట్లు లేవు ఇందులో. మళ్ళీ మై రివ్యూస్ పవన్ మనమే 5%, పవన్ నేగి 3%. మరి ఇక్కడ కళ్యాణ్ పడాల పిఆర్ అలాగే కోట్ రాసిందా? ఇక్కడ మ్యాటర్ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి వీడియో చాలా ఓపిక్గా వినండి. ఇలా పెడితే ఎలా వర్కౌట్ అవ్వదు. మీకు కాంక్రీట్ రిజల్ట్ కావాలంటే ఈ కాంబినేషన్స్ పెడితే వర్కౌట్ అవ్వదు, నిజం చెప్తున్నా. అక్కడ కావాలంటే మీరు తనూజని పెట్టి ఏదో ఒక సన్నో మూను జుట్టు అని పెట్టేసినా కూడా అట్లా ఓట్లు పడతాయి. ఎందుకు ఓట్లు పడతాయి తెలుసా? ఒకటి, తనూజ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తనూజ ఫ్యాన్సే తీసుకుందాం, వాళ్ళకి పైన ఏం రాశారో వాళ్ళకి అనవసరం. యూట్యూబ్ పోల్ ఎలా వర్కౌట్ అవుతుందా అంటే, యూట్యూబ్లో అల్గారిథం కొన్నిటికి ఎక్స్ట్రా పుష్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్లో ఎక్కువ పుష్ షార్ట్ వీడియోస్కి ఇస్తుంది, లాంగ్ వీడియోస్కి ఇవ్వదు. అలాగే కమ్యూనిటీ అనే మాడ్యూల్లో ఎక్కువ పుష్ ఇమేజ్ పోల్స్కి ఇస్తుంది, టెక్స్ట్ పోల్స్కి ఇవ్వదు. కావాలంటే చూడండి, ఎంత పెద్ద సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ అయినా టెక్స్ట్ పోల్ పెట్టండి ఎంత రీచ్ వెళ్ళదు, అలాగే ఒక ఇమేజ్ పెట్టండి ఎంత రీచ్ వెళ్ళదు, మరి ఏదైనా రాయండి ఎంత రీచ్ వెళ్ళదు. ఇమేజ్ పోల్కి మాత్రం రీచ్ ఎక్కువ వెళ్తుంది, చాలా ఎక్కువ పుష్ ఇస్తుంది. అండ్ జనాలకు కూడా చాలామంది అది ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఫీల్ అవుతారు. జస్ట్ ఒక ట్యాప్ కదా, వాళ్ళకి అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ తనూజకి ఎందుకు అంత ఓట్ బ్యాంక్ పక్కన పెట్టండి, ఎందుకు అంత యునానిమస్గా వస్తుందో తెలుసా? అందరికీ పిఆర్లు ఉన్నారు, కళ్యాణ్కి పిఆర్ ఉన్నారు, తనూజకి పిఆర్ ఉన్నారు, అందరికి పిఆర్లు ఉన్నారు. తనూజ పిఆర్ కొంచెం పెద్ద పిఆర్, అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి తనూజకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఎవరైతే తనూజని ట్యాప్ చేస్తున్నారో వాళ్ళు బిగ్ బాస్ చూడాలనే రూల్ లేదు. మెజారిటీ ఇప్పుడు ఓటింగ్ వస్తుంది దాంట్లో, వాళ్ళు బిగ్ బాస్ చూసి ఉండరు, తెలియదు. ఏ అమ్మాయి మనకు తెలుసు కదా, కొడియడమే. అక్కడ ఏం రాశారు కూడా చదవరు. మీరు రన్నర్ అని రాయండి, విన్నర్ అని అవ్వండి, కాంట్రడిక్ట్ రాయండి, ఏదైనా రాయండి, కొట్టేస్తారు వాళ్ళు. మెజారిటీ వాళ్ళకి బిగ్ బాస్తో సంబంధం లేదు. ఈ ఓట్లు అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయంటే అవ్వో. ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. ఈ ట్రెండ్ని ఆ ట్రెండ్తో క్యాచ్ చేయడం కోసం అని చెప్పి రకరకాల కాంబినేషన్లో పెట్టాల్సి వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో పెట్టాల్సి వస్తుంది, ఇంక చివరికి వెబ్సైట్లో కూడా అక్కడ కూడా మ్యానిపులేట్ చేస్తున్నారని తెలిసినా కూడా డిఫరెంట్గా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. ఎందుకురా అంటే ఇలా ఉంటుంది. ఇమేజ్ పోల్ ఈజీగా క్లిక్ చేసేస్తారు. అలాగని చెప్పి బిగ్ బాస్ చూసిన వాళ్ళు కూడా తనూజని క్లిక్ చేస్తారు.
కానీ ఇక్కడ క్లిక్ చేసిన వాళ్ళు వాడు కష్టపడి హాట్‌స్టార్‌లో లాగిన్ అయ్యి ఓటీపీ ఇచ్చి ఓటేయాలా ఉందంటే లేదు. ఆడు ఫోన్ చేసి ఓటేస్తాడంటే అది కూడా లేదు. సో ఇమేజ్ పోల్ అనేది సరదా, అది అలాగా టచ్ చేస్తారు, ఎక్కువ పుష్ వస్తుంది. సో ఇప్పుడు ఇందాక తనూజ పోల్ ఏదైతే పెట్టానో, థానోస్, విరాట్ కోహ్లీ, నాగార్జున ఏదైతే పెట్టానో అక్కడ తనూజ ఫ్యాన్స్ గుడ్డిగా తనూజ కొట్టుకెళ్ళిపోతారు. మిగిలిన తనూజ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కళ్యాణ్ పడాలా కానీ ఇమాన్యుల్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ పిఆర్లు కానీ వీళ్ళు ఇరికిద్దామని చెప్పి థానోస్కి ఓటేయడము, మిగిలిన వాళ్ళకి ఓటేయడం చేస్తారు. అందుకని చెప్పి మిగిలిన వాళ్ళకి నాన్ సింక్లో ఉన్న వాళ్ళకి కూడా ఓట్లు పడతాయి అక్కడ. అలాగే ఇప్పుడు కళ్యాణ్ పెట్టానా, కళ్యాణ్కి పెట్టిన దాంట్లో కూడా కావాలని తనుజ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్కి ఎక్కువ ఓట్లు వేయొచ్చు, మన వాళ్ళని ఎక్స్పోజ్ చేద్దామని చెప్పి. ఇందాక తనుజ కూడా కావాలని కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజని ఎక్స్పోజ్ చేయడానికి తనుజని వేయొచ్చు. అలాగే మిగిలిన నాన్ సింక్లో ఉన్న కంటెస్టెంట్లు కూడా వీళ్ళు తనుజ ఫ్యాన్స్ వేస్తారు, ఇమాన్యుల్ ఫ్యాన్స్ వేస్తారు. సో మీకు ఇలా ఎక్స్పోజ్ చేయాలి అనుకుంటే ఇలా అవ్వదు. సో అక్కడ ఈ కాంబినేషన్లో మీరు పెడితే ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. కావాలంటే మీరు కళ్యాణ్ కాదు, తనుజ కాదు, డెమాన్ పవన్ పెట్టండి ఇలానే వస్తుంది, రితుని పెట్టండి ఇలానే వస్తుంది, ఇమాన్యుల్ పెట్టండి వేరే వేరే వాళ్ళతో ఇలానే వస్తుంది. కావాలని చూడండి, ట్రై చేయండి. కావాలని చెప్పి తనూజని టార్గెట్ చేసినట్టు నాకు అనిపించింది. అక్కడ అలా ఏం లేదు. తనూజకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఎందుకురా అంటే బిగ్ బాస్తో పాటు ఆమెకి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల ఎక్కువ యూట్యూబ్ ఇమేజ్ పోల్ మామూలుగానే పుష్ చేస్తుంది. ఇది బిగ్ బాస్ సీజన్ కాబట్టి ఎక్కువ ప్రతి ఒక్కరికి పుష్ చెల్లుతుంది ఇమేజ్ పోల్. సో ఫోటో అందులో ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నప్పుడు ఆమెకి ఇక్కడ క్లిక్ చేస్తారు, అందుకు అలా వెళ్తుంది. ఇది ఓటింగ్ కింద కన్వర్ట్ అవుతుందా లేదా అనేది మనకు ఎవ్రీ వీక్ తెలిసిపోతుంది. ఓకేనా, అది పాయింట్, అంతకుమించి ఏం లేదు. అండ్ యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ చేయొచ్చు అంటే మ్యానిపులేట్ చెయ్యొచ్చు, కానీ అది చాలా డబ్బుతో కూడిన విషయం. ఇక్కడ వచ్చింది బొక్కలో 50 లక్షలు, ట్యాక్సులు పోగా 33 లక్షలు 34 లక్షలు. వీళ్ళు నాదే చూడండి 5 లక్షల పోల్ నమోదవుతుంది రోజుకి, 2 పెడుతున్నాను, ఒక్కొక్కసారి రోజు కూడా పెడుతున్నా. దానికి పెట్టాలంటేనే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అలా ప్రతి ఒక్కరిని మేపాలంటే కొన్ని కోట్లలో డబ్బులు ఖర్చు అవుతాయి. మ్యానిపులేట్ చేయొచ్చు, అంత డబ్బులు ఎందుకు పెడతారు? పెట్టరు. మహా అయితే మన పోల్ని పెద్ద పెద్ద గ్రూపుల్లో షేర్ చేసుకుంటారు. ఆ పెద్ద పెద్ద గ్రూపులు అంటే ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? 5,000 10,000 పెద్ద గ్రూపులు అంటే 10,000 ఓట్లే వస్తాయి కదా. సో ఇక్కడ ఏదైతే వస్తుందో ఓటింగ్ అది ఆర్గానిక్గానే వస్తుంది, కానీ బిగ్ బాస్ చూసినోలే వెయ్యాలని లేదు, అది నేను చెప్తుంది. అంతే తప్ప అక్కడ తనూజని పెట్టి అక్కడ ఫుట్బాల్ ప్లేయరు నాసా సైంటిస్ట్ని పెట్టినా కూడా నాసా సైంటిస్ట్కి పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే యాంటీ ఫ్యాన్స్ వేస్తారు, సింపుల్ లాజిక్. అండ్ ఆ అమ్మాయిని ఎలివేట్ చేయడం కోసం యాంటీ ఫ్యాన్స్ అమ్మాయికి కూడా ఓటేస్తారు. సో యూట్యూబ్ పుష్కి అది అనవసరం కదా. యూట్యూబ్ కూడా ఏంటనుకుంటాడు, వాడి ఛానల్కి పుష్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాడు పుష్ ఇచ్చుకొని వెళ్ళిపోతాడు తప్ప వాడు పెట్టిన ఆర్డర్ కరెక్టా, వాడు పెట్టిన కాంటెక్స్ట్కి సెట్ అవుతుందా లేదు చూసుకోరు. అది మీకు మ్యాటర్, అంతకుమించి ఏం లేదు. ఎక్కువ క్లిక్లు పడ్డాయి అనుకోండి ఎక్కువ వెళ్తుంది. అందుకే ఇలా నాన్ సింక్లో పెట్టారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తనూజది ఇది పెట్టాను, మామూలుగా నాది 4-5 లక్షలు ఓటింగ్ వస్తుంది. 5 లక్షలు ఎందుకు ఆగిపోయిందంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు అది. సో ఈ కాంబినేషన్స్లో పెడితే మీకు వర్కౌట్ అవ్వదు. నేను చెప్దాం అనుకున్నది ఒకటే, అందరికీ పిఆర్లు ఉంటారు, కాకపోతే ఎవరికి పెద్ద పిఆర్ ఉన్నారు, ఎవరికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎవరి యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ పుష్ వెళ్తుంది, ఇలా చాలా యాట్రిబ్యూట్స్ యాడ్ అవుతాయి. దాని ద్వారా అలా పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు తనూజకి 55% 60% రావడానికి కారణం ఆమె ఫెమిలియర్ ఫేస్. సీరియల్ ఫ్యాన్స్ ఎలా ఓన్ చేసుకుంటారా అంటే వాళ్ళు బిగ్ బాస్ చూసినా చూడకపోయినా తనూజ మొహం చూడగానే కొట్టేస్తారు. వాళ్ళు ఓటేయరు, తనూజని చూసి కొట్టేస్తారు. మిగిలిన వాళ్ళకి అంత సీన్ లేదు కదా. సీరియల్ ఫ్యాన్స్కి ఆ కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ లిఖిల్కి కూడా జరిగింది అదే. సో ఈ మొహం మనం ఎక్కడో చూసాం కదా అని కొట్టేస్తారు అంతే. వాళ్ళు ఏం బిగ్ బాస్ చూడాలని లేదు, ఒకవేళ బిగ్ బాస్ చూసినా ఓటు వేయాలని లేదు. సో నా కాన్సెప్ట్ నేను ఏం చెప్దాం అనుకున్నది మీకు అర్థమైంది కదా. ఇదొక ట్రెండ్లాగా చూసుకోండి. ఒకవేళ లెజిట్గా 4 పేర్లు కరెక్ట్గా వేసుకుంటే ట్రెండ్లా చూసుకోండి తప్ప ఎగ్జాక్ట్గా అదే ట్రాన్స్లేట్ అవుతుంది అంటే చెప్పలేం. ఒక ట్రెండ్ ఒక రిపోర్టు అంతే, అంతకు మించి ఏమీ లేదు. అది కూడా యూట్యూబ్ ఎందుకు ఇప్పుడు అందరు రివ్యూలు ఇందులో పెడుతున్నాం అంటే ఇది మ్యానిపులేట్ చేయడం కష్టం. ఇన్స్టాగ్రామ్ చేయొచ్చు, వెబ్సైట్లు చేయొచ్చు, ఇది అట్లీస్ట్. కానీ ఇలా యాస్టీస్గా ఓట్లు కన్వర్ట్ అవుతాయని తెలియదు. ఇట్స్ జస్ట్ ఎ ఫీడ్బ్యాక్ రిపోర్ట్. ఓవరాల్గా చెప్పేది ఏందిరా అంటే యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ చేయడం కష్టం, బట్ చెయ్యొచ్చు. బట్ చాలా లక్షల్లో అమౌంట్ ఖర్చు అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కలిపితే కోట్ల అమౌంట్ ఖర్చు అవుతుంది. 33 లక్షల క్యాష్ ప్రైస్ కోసం ఆఫ్టర్ డిడక్షన్ ఇంత ఖర్చు ఏ పిఆర్ బుర్ర తక్కువ పిఆర్లు పెట్టుకోరు. సింపుల్ యూట్యూబ్ ఛానల్స్కి ఇమేజ్ పోల్ పుష్ వెళ్తుంది, కొట్టుకెళ్ళిపోతున్నారు. ఈ అమ్మాయి ఫెమిలియర్ కాబట్టి ఈ అమ్మాయికి ఓట్లు వస్తుంది, అంతకు మించి ఏం లేదు. సీజన్ బాగుందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ పడాలో కానీ డెమాన్ పవన్ కానీ బాగా ఆడారు అనుకోండి, సేమ్ ఇప్పుడు ఇలాగా యునానిమస్గా తనూజకి ఎలాగైతే వచ్చిందో వాళ్ళ ఫేస్ ఫెమిలియర్ అవుతుంది కదా. ఇప్పుడు బిగ్ బాస్ ఎక్కువ రీచ్ అవ్వట్లేదు, సీజన్ బాగోలేదు కాబట్టి. రీచ్ అయింది అనుకోండి అప్పుడు ఎక్కువ వస్తుంది. పల్లవి ప్రశాంత్కి ఎలా వచ్చింది అలా. సో అది మ్యాటర్. ఐ హోప్ మీకు అర్థమైంది ఉంటుంది ఎందుకు అలా జరుగుతుందని. సో నేను అది ప్రూవ్ చేయడం కోసం వీళ్ళిద్దరూ పెట్టాను తప్ప ఎవరిని టార్గెట్ చేయాలని కాదు.
సో అది మ్యాటరు. మనం సాయంత్రం ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. ఈ వీడియో స్పెషల్గా చేయాలనిపించింది, ఎందుకంటే అనవసరమైన విషయంలో వదిలేసి నాన్ సెన్స్ అంతా మాట్లాడుతున్నారు. అది కావాలని చెప్తున్నాను కదా, తనూజ కళ్యాణ్ అని పెట్టి మైకేల్ జాక్సన్ లేకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పెట్టండి, పడతాయి వాళ్ళిద్దరికి కూడా. ఇలాంటి ఫ్యాన్స్ వేయాలి దీనికి, అలాంటి ఫ్యాన్స్ దానికి వేస్తారు. అంతకుమించి రాకెట్ సైన్స్ ఏం లేదు. సో ఆ పిఆర్లు కానీ ఎక్స్పోజ్ చేయాలంటే ఇలా ఎక్స్పోజ్ చేస్తే వర్కౌట్ అవుతుంది. కామెంట్ రూపంలోని ఆ లైకుల్లోని ఎక్స్పోజ్ చేయాలి, కానీ ఇక్కడ దొరకరు. అండ్ దాని ఒక కోడ్ రాసిస్తారు, అదంతా సోల్. అది చాలా డబ్బులతో ఖర్చు అయిపోయి అంత కోడ్ రాస్తే యూట్యూబ్ అంత పనికి మళ్ళీ కాదు. వాళ్ళకి క్యూఏలు ఉండరు అనుకుంటున్నారా? సెక్యూరిటీ టెస్టింగ్లు ఉండవు, ఫంక్షనల్ టెస్టింగ్ ఉండదు, ఇంకా రిగ్రెషన్ టెస్టింగ్లు ఉండవు, ఏ టెస్టింగ్లు ఉండవు అనుకుంటున్నారా ఏంది? బుడ్డు అప్లికేషన్లు కానీ టెస్టింగ్ చేస్తారు. వీళ్ళు కోడ్ రాసేస్తే వాళ్ళు ఊరుకుంటారా? సో అదంతా సొల్లు. ఒక ఐటీ పర్సన్గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఎండ్ ఆఫ్ ద డే యువర్ కాల్. నాకు చెప్పాలనిపించింది చెప్పాను. సో ఈ పోలు పెట్టి కావాలని తనూజని టార్గెట్ చేస్తే వర్కౌట్ అవ్వదు. అందుకే నేను కళ్యాణ్ కూడా పెట్టా. అది మ్యాటరు. ఇప్పుడు నేను తనూజ పిఆర్ అంటారు, ఫరక్ పడదు. బట్ నేను జరిగింది చెప్తున్నా అంతే. నాకే వస్తుంది బొక్క, అక్కడ ఫ్యాక్ట్ చెప్తున్నా అంతే. సభకు నమస్కారం. మీకు నచ్చిన పర్సన్ ఓటేయండి. ధన్యవాదాలు.